వారుంటే హల్లెలూయా చెప్తారా? విజయవాడ ప్రాంతము పర్వతం అన్నాం కదా. దేవుడి మాట వినండి. 6వ వచనం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటిలో విందు చేయును. నమ్మిన వారుంటే హల్లెలూయా అని చెప్తారా? మట్టి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయను, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయను. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఈ మాట చదివినప్పుడు నా ప్రాణం ఒక్కసారి ఇలాగా తెప్పరిల్లింది. ఈ ప్రాంతంలో లేకపోతే ఈ స్థలంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక తెర, దెర్ ఇస్ సమ్ షాడో, అ వెయిల్ మిమ్మల్ని కప్పిపడుతుంది. ఇలాగ వెళ్దాము అనుకున్న పరిస్థితులు ఏదో ఆపిపడుతుంది. ఇలా ముందుకు వెళ్దామంటే ఏదో అడ్డుకుంటుంది. అది రోగం అనే తెరనో, లేకపోతే వ్యాధి అనే తెరనో, లేకపోతే సమ్ సిన్, పాపం అనే తెరనో, ఒక తెర, ఒక ముసుగు మిమ్మల్ని కప్పివేసింది. ఒక తెర మిమ్మల్ని కప్పివేసింది. చూడండి, తెర, అదే రీతిగా ముసుగు, ఒక ముసుగు. దిస్ సంథింగ్ దట్ ఇస్ స్టాపింగ్ యూ. మీకు కనపడకుండా, ఆధ్యాత్మికమైన విషయాలు మీకు తెలియపరచబడకుండా ఒక ముసుగు, ఒక తెర మిమ్మల్ని కప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రోజు ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ 3 దినాల్లో దేవుడు ఆ తెర, ఆ ముసుగుని సంపూర్ణంగా విప్పి వేయును గాక.